గత 3 రోజులుగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నట్లు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఋతుపవనాల ప్రభావంతో అధిక వర్షపాతం నమోదు అవుతుంది అంటున్న విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఎప్పటి వరకు ఉండబోతున్నాయో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు ఉండబోతున్నాయి, ఇంకా ఏ ప్రాంతాలకు ఎఫెక్ట్ ఉండబోతుంది? ఇప్పుడైతే ప్రస్తుతం వరకు అయితే మాన్సూన్ స్ట్రాంగ్ కండిషన్స్ అండ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉండటం చేత గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో ఒక మాసం నుంచి 1-2 చోట్ల భారీ వర్షం కూడా నమోదైంది ఉత్తరాంధ్రలో. అలాగే దక్షిణ కోస్తాలో అయితే ఒక మాసం వర్షాలు అక్కడక్కడ నమోదవడం జరిగింది. ఇప్పుడు అత్యధికంగా అయితే అనకాపల్లిలో అయితే 8 సెంటీమీటర్లు, నెక్స్ట్ చింతూరులో 7 సెంటీమీటర్స్, వరరామచంద్రపురంలో అయితే 5 సెంటీమీటర్స్. ఇలాగే ఉత్తరాంధ్రలో కొంచెం యాక్టివిటీ ఒక మాసం నుంచి భారీ వర్షం నమోదైంది. అలాగే నెక్స్ట్ మన భారీ వర్ష సూచన ఒక నెక్స్ట్ 24 అవర్స్ వరకు ఇస్తున్నాం. అది కూడా ఉత్తరాంధ్రలో 1-2 చోట్ల వచ్చే ఛాన్సెస్ అయితే మనకైతే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ గ్రాడ్యువల్గా దీన్ని రైన్ఫాల్ యాక్టివిటీ క్రమేపీ నెక్స్ట్ కమింగ్ అప్ టు 3 to 5 డేస్ వరకు కూడా అక్కడక్కడ చెదురుమదురు మోస్తరు వర్షాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనం కోస్తా జిల్లాలో అందరికీ కూడా ఇదే చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇప్పుడు మాన్సూన్ స్ట్రాంగ్ కండిషన్స్ ఉన్న తర్వాత ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగాలు గంటకి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో అలాగే వస్తున్న చేత అలాగే సీ కండిషన్ కూడా దృష్ట్యా కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా అనదర్ 4 to 5 డేస్ వరకు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అంటే చాలా చోట్ల ఇంకా వర్షాలు పడుతున్నాయి. దీనికి ఏమైనా అల్పపీడనం ప్రభావం ఏమైనా ఉందా? లేకపోతే ప్రస్తుతానికి అయితే ఉన్నటువంటి మాన్సూన్ స్ట్రాంగ్ కండిషన్స్ అంటే మనకి ఇటువైపు నుంచి వచ్చేటువంటి ఈ నైరుతి ఋతుపవనాలు ఏవైతే అవి స్ట్రాంగ్ ఉండటం వల్ల అనదర్ ఫేవరబుల్ కండిషన్స్ ఉండటం వల్ల మనకైతే ప్రస్తుతానికి అయితే వర్షాలు వస్తున్నాయి. అది కాకుండా ఇంకొకటి వన్ మోర్ థింగ్ ఈజ్ ఆల్సో అది షేర్ జోన్ అంటాం. షేర్ జోన్ అనేది కూడా మన ప్రాంతం మీదుగా అది అంటే అలాంగ్ 21 degrees లాటిట్యూడ్ నుంచి అది వెళ్తుంది. అది దాని యొక్క ఎఫెక్ట్ కూడా మన ప్రాంతం మీద కూడా దాని కొంతవరకు ఉంది. దానివల్ల కూడా మనకి కొంతవరకు కూడా ఇప్పుడున్న వర్షాలకి భారీ వర్షాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి వర్షాలు కానీ అలాగే నెక్స్ట్ కమింగ్ 3 to 5 డేస్ వరకు కూడా ఈ కారణాల దృష్ట్యా మనకి ఇదివరకు మనం ఉన్నటువంటి వాయుగుండం అదే తీరం ఆల్రెడీ దాటి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు అది ఈస్ట్ మధ్యప్రదేశ్ దగ్గర అల్పపీడనంగా అయితే ప్రస్తుతానికి అయితే ఉంది. మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ షేర్ జోన్ ప్లస్ మాన్సూన్ ఫేవరబుల్ కండిషన్స్ అండ్ స్ట్రాంగ్ కండిషన్స్ వీటి ద్వారా మనకి నెక్స్ట్ కమింగ్ ఒక 3 to 5 డేస్ వరకు అక్కడక్కడ చదురుమది వర్షాలు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. 24 అవర్స్ వరకు అయితే భారీ వర్ష సూచన మన ఉంది. అది ప్రజలకు ఏమైనా అలర్ట్స్ కానీ అలాంటి ఏమైనా ఇచ్చారా, హెచ్చరికలు? ప్రస్తుతానికి అలాంటిది లేదు. ఇది విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. పూర్తిగా రానున్న 24 గంటల పాటు ఈ భారీ వర్షాలు అయితే ఉంటాయి. ఋతుపవనాలు క్రమంగా బలహీనంగా బలపడడంతో పూర్తిగా ఈ వర్షాలు అయితే ఎక్కువగా పడుతున్నాయి. అయితే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, వేటకు వెళ్ళే మత్స్యకారులు ముఖ్యంగా సముద్రంలోకి వెళ్ళకూడదని, అలాగే రానున్న 2 రోజుల పాటు ఉత్తరాంధ్రలో ఇదే మోస్తరుగా వర్షాలు అయితే కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ మురళితో నాయుడు, బిగ్ టీవీ, విశాఖ నుంచి.